కెఎస్ లక్ష్మణరావు పీపుల్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు 12వ వేతన సంఘం ఏర్పాటు కోసం, ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ కోసం, డిఏల గురించి, బకాయిల గురించి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 3 నెలలు సుమారుగా గడిచినప్పటికీ ఇప్పటి వరకు వీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయం జరగలేదు. ఇటీవల కేవలం మంత్రివర్గ ఉపసంఘం కొన్ని విషయాలను చర్చించడం మాత్రమే జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తారు అని చెప్పినప్పటికి కూడా ఇంతవరకు ఆచరణలో అమలు జరగలేదు. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ఐకమత్యంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఏపీ ఎన్జిఓ సంఘం భాగస్వామిగా ఉన్నటువంటి జేఏసీ, జాయింట్ యాక్షన్ కమిటీ, అందులో ఏపీ ఎన్జిఓ సంఘం, అనేక ఉపాధ్యాయ సంఘాలు, ఇతర అనేకమైన సంఘాలు ఒక జేఏసీగా ఉంది. దీనికి విద్యాసాగర్ గారు ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు. అలాగే బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఒక జేఏసీ, జాయింట్ యాక్షన్ కమిటీ కొనసాగుతుంది. దీనిలో ప్రధానంగా రెవెన్యూ ఉద్యోగులు, అనేక ఇతర సంఘాలు, కొన్ని ఆర్టీసీ సంఘాలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. అలాగే కె సూర్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో ఒక జేఏసీ కొనసాగుతుంది. ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్సెస్ తదితర శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఈ జేఏసీలే కాకుండా అనేక ఇతర సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు చాలా బలంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో సుమారు 1,80,000 మందికి పైగా ఉపాధ్యాయులు ఇప్పుడు పనిచేస్తున్నారు. ఈ ఉపాధ్యాయుల కోసం యూటీఎఫ్, ఎస్టీయు, ఏపీటీఎఫ్ 257, ఏపీటీఎఫ్ 1938, పిఆర్టీయు, ఇవి కాకుండా అనేక ఉపాధ్యాయ సంఘాలు, కేడర్ సంఘాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటాయి. అవి కాకుండా అధ్యాపక సంఘాలు ఉన్నాయి, అంటే లెక్చరర్ల అసోసియేషన్స్. ఇవి కాకుండా ఎందులోనూ భాగస్వాములు కానీ వ్యక్తిగతంగా పనిచేసే సంఘాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రధానమైన జేఏసీలు, అది ఎన్జిఓలు భాగంగా ఉన్న జేఏసీ కానీ, రెవెన్యూ ఉద్యోగులు భాగస్వామ్యంగా ఉన్న జేఏసీ కానీ, అలాగే వాణిజ్య సంఘం ఉద్యోగులు భాగస్వాములుగా ఉన్న జేఏసీలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, వీళ్ళందరూ కూడా ఒక ఐకమత్యంగా, ఒక ఐక్యతతో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయాలి. వీళ్ళందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి శ్వేతపత్రం మనం చూసాం. వాస్తవంగా మిగిలిన ఏ శాఖకి శ్వేతపత్రాన్ని ప్రకటించలేదు. కేవలం ఆర్థిక వనరులకు సంబంధించి మాత్రమే గత వారం రోజుల క్రితం శ్వేతపత్రాన్ని ప్రకటించారు. ఆ శ్వేతపత్రంలో అనేక విషయాలతో పాటు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయంలో 95% ఈ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వీటికే ఖర్చు అయిపోతుంది అనేటటువంటి దృక్పథాన్ని ఆ శ్వేతపత్రం కనపరిచింది. కాబట్టి ఈ సమయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఒత్తిడి అనేది ఒక సహజమైనటువంటి అంశం, లాబియింగ్ అనేది ఒక సహజమైనటువంటి అంశం, ప్రెజర్ తేవడం అనేది ఒక సహజమైనటువంటి అంశం. అందుకని నేను కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చూశాను సంఘాలు ఎలా పనిచేస్తాయి. అనేక సంఘాలకు వెళ్ళి మద్దతు ఇవ్వటం, పిఆర్సీల కోసం మద్దతు ఇవ్వటం, ఇవన్నీ కూడా నేను కూడా అనేక వాటిల్లో పాల్గొన్నాను. అందువలన నా యొక్క సూచన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల జేఏసీలు, అలాగే ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, ఇవన్నీ ఐకమత్యంగా ఒక సమావేశం పెట్టుకుని ఐక్యతతో ఒక నినాదం, మాకు వెంటనే 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి, ఈలోగా ఐఆర్ని ప్రకటించాలి, అలాగే డిఏ బకాయిలు, తదితర బకాయిల్ని చెల్లించడానికి ఒక రోడ్ మ్యాప్, అంటే బకాయిలు ఒకేసారి చెల్లించలేకపోవచ్చు, కానీ ఒక రోడ్ మ్యాప్ను ప్రకటించి 2-3 పర్యాయాలుగా బకాయిల్ని చెల్లించాలి. ఈ విధమైనటువంటి ఆలోచనతో పనిచేస్తేనే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ వీడియో ద్వారా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగుల జేఏసీలకి,
ఉపాధ్యాయ సంఘాలకి నా విజ్ఞాపన ఏంటంటే, మీరందరూ సమైక్యంగా ఒక సమావేశాన్ని పెట్టుకుని ఒక కార్యాచరణ అక్కడ రూపొందించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.